అమ్మ దయ ఉంటే ఏదైనా ఉంటుందని ఎంతమంది నమ్ముతారు? నేనైతే బాగా నమ్ముతాను. సో, ఇవాళ పూజ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. ఆ అమ్మవారే చేయించుకుందనుకుంటా ఈ పూజ. నేనసలు అనుకోనే లేదు అమ్మవారి పూజ ఇవాళే చేసుకుంటాను అని చెప్పేసి. వేరే వీక్ ఏదైనా చేసుకుందామేమో అని అనుకున్నాను. సో, కానీ అలా అలా కుదిరేసిందనమాట. సో, ఎప్పుడు నేను చేసినా అమ్మ మంచిగా చేయించుకుంటుంది. సో, అమ్మ దయ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు అనేది బాగా అంటే బాగా నమ్ముతాను. సో, నేనైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి, అమ్మవారికి ఇద్దరికీ కలిపి చేసుకున్నాను. ఇది నా వరలక్ష్మి వ్రతం బ్లాగ్. సో, మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో, నేనైతే నా పూజ గదిలోనే పెట్టుకొని చేసుకున్నాను. సింపుల్గా చేసుకున్నాను. ఎక్కువ ఆర్భాటం ఏం చేయలేదు. ఏది ఎలా తోస్తే ఎలా అనిపిస్తే అలా చేసుకున్నాననమాట. సో, ఇది ఇలానే చేయాలి, ఇది ఇలానే చేయాలని ఏమనుకోలేదు. కొన్ని పూలు తెచ్చుకున్నాను, ఒక కొబ్బరికాయ తెచ్చుకున్నాను, అంతే. ఇంకేం తెచ్చుకోలేదు. ఇంట్లో ఉన్న వాటితోటి పూజ చేసుకున్నాను. నాకు తెలుసు అందరూ ఎలా చేసుకుంటారో, చాలా ఆర్భాటం చేస్తారు, ఏమేమో తెచ్చుకుంటారు, ఏమేమో అనుకుంటారు. నేనెందుకు ఈ వీక్ అలా అనుకోలేదు. జస్ట్ అలా పూజ చేసుకుందాము అని అనుకున్నాను అంతే. సో, దానికి ఒక 1 అవర్ ముందు నేను వెళ్ళి పూలు తెచ్చుకున్నాను, దండ కట్టాను, పెట్టాను, ఫ్రూట్స్ తెచ్చాను, ఫ్లవర్స్ తెచ్చాను, ఫ్రూట్స్ తెచ్చాను. ఇంకా ఏమీ కొత్తగా తీసుకోలేదు. ఒక 2 కొబ్బరికాయలు తెచ్చాను, ఒక కొబ్బరికాయ కొట్టాను, ఒక కొబ్బరికాయతో పెట్టాను, అంతే. ప్రసాదాలు మాత్రం నిజంగా అండి అస్సలు అనుకోలేదు. ఇంకా ఇవాళ ఫ్రైడే కదా. సో, జనరలీ నేను ఫ్రైడే మీ అందరికీ తెలుసు సంతోషిమాత పూజ చేసుకుంటానని. సో, సంతోషిమాత పూజ చేసుకొని తర్వాత వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సి వచ్చింది. సో, ఫుల్లీ ప్యాక్ అయిపోయిందనమాట వర్క్ చేసి. బట్ నేను నా పర్సనల్గా చెప్తున్నాను, ఈ పూజ చేసుకునే ఆనందం ఏ దాంట్లో రాదు. నాకైతే పీస్ఫుల్గా చేసుకున్నట్టు అనిపించింది. ఎప్పుడూ నేను కొంచెం హడావిడిగా చేసుకుంటాను. కానీ ఈసారి ఎందుకో చాలా అంటే చాలా పీస్ఫుల్గా చేసుకున్నాను. సో, ప్రసాదాలు కానీ అసలు అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. అసలు ఎంత టేస్టీగా వచ్చాయో. అదే కదా, మన గురించి మనం చేసుకున్నప్పుడు అంత టేస్ట్ రాదు. కానీ అమ్మవారి గురించి చేసినప్పుడు అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ అమ్మ అలా చేపించుకుంటుంది అని నేనైతే నమ్ముతాను. చూడండి, వెరైటీ ఆఫ్ ప్రసాదాలు, బూరెలు, గారెలు, పాలు పెట్టాను. పచ్చి పాలు అమ్మవారికి ఇష్టము. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. సో, పచ్చి పాలు ఇష్టము. ఇంకా కొంచెం బటర్ పెట్టాను, ఫ్రెష్ బటర్ చేసి ఉండే, అందుకని పెట్టాను. ఇంకా పోమోగ్రానైట్స్ అయితే ఫుల్ ఇష్టం అండి ఆ అమ్మవారికి. ఆ పోమోగ్రానైట్స్ ఉంటే అమ్మవారికి ఎంత ఇష్టమో. సో, అందుకే పోమోగ్రానైట్స్ పెట్టాను. తర్వాత నేను ఇవాళ ఫ్రైడే కదా, పులుపు తినను అని చెప్పేసి పొడి అన్నాలు చేసి పెట్టాను. ఇప్పుడు మామూలుగా అందరూ పులిహోర చేస్తారు కదా, ఈ పొడి అన్నాలు ఎలా చేయాలో నేను ఇంకో వ్లాగ్లో షూట్ చేసి చూపిస్తాను. సో, ఎలా చేస్తారంటే కొబ్బరి పొడి, పల్లి పొడి అన్నం చేశాను. శనగలు అయితే ఇంకా మీకు అందరికీ తెలుసు, శనగలు అంటే అమ్మవారికి ఎంత ఇష్టమో. సో, అమ్మవారికి ఆ శనగలు పెట్టి అన్ని 9 రకాల ఫ్రూట్స్తో, ఫ్లవర్స్తో, పండ్లతో హ్యాపీగా చేసుకున్నాను. జై వరలక్ష్మి మాతాకి జై.